ఆ తర్వాత వచ్చేది మార్కెటింగ్ స్కిల్స్ అండి. మీ ప్రోడక్ట్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అనేది మీరు ఎంత బాగా చేయగలిగితే, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి మార్కెట్‌లో ఎంత నాలెడ్జ్ మీరు డిసెమినేట్ చేసి మీరు అవేర్‌నెస్‌ని క్రియేట్ చేసుకోగలిగితే, మీ దగ్గరికి అంతమంది అన్ని లీడ్స్ వస్తాయి. అన్ని లీడ్స్ రావాలంటే మీరు ఆన్‌లైన్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలా? ఆఫ్‌లైన్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలా? మీరు ఎలాంటి మెంబర్‌షిప్ క్లబ్స్‌లో జాయిన్ అవ్వాలి? లేకపోతే ఎంతమందితో మీరు రోజు నెట్వర్కింగ్ చేయాలి? మీరు కోల్డ్ కాల్స్ చేయాలి? లేకపోతే మీరు ఎంతమందితో కనెక్ట్ అవ్వాలి? కాన్వర్జేషన్స్ క్రియేట్ చేయాలి? ఇవన్నిటికి మీరు స్ట్రాటజిక్‌గా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో మీరు వెళ్ళాలి. ఈ ప్రొడక్ట్‌కు ఉండేటటువంటి యూఎస్‌పీస్ ఏంటి? ఈ ప్రొడక్ట్‌కు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఈ ప్రొడక్ట్ ఎలాంటి క్లయింట్స్‌కి సూట్ అవుతుంది? వాళ్ళ యొక్క ఇన్‌కమ్ రేంజ్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళ యొక్క మానసిక డిజైర్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని కొనే వాళ్ళ యొక్క నీడ్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మీరు ముందే అనాలిసిస్ చేసి ఈ ప్రొడక్ట్ గురించి మీకు పర్ఫెక్ట్ గా మార్కెటింగ్ చేయడం అనేది రావాలి.